నెత్తుటి జెండాలెగిరిన రోజే నెత్తుటి మరకలు చూడాల్సిన పరిస్థితి. శ్రమ దోపిడీపై గర్జించిన రోజే కార్మిక లోకంలో ఆర్తనాదాలు వినాల్సిన దుస్థితి. సెలవు రోజు పనికి వెళ్లి ఇక సెలవు అంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిన దౌర్భాగ్య స్థితి. నల్గొండ జిల్లాలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం కలిచివేస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలోని నోష్ ఫార్మా ల్యాబ్స్ లో రియాక్టర్ పేలిన ఘటన ఉలిక్కి పడేలా చేసింది. పేలుడు ధాటికి 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలవగా 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న హాస్పిటల్ దగ్గర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇదే నోష్ ఫార్మాలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత నెల 9న 2వ నంబర్ రియాక్టర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా 2 గాయపడ్డారు. వాళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మరోసారి ప్రమాదం చోటు చేసుకోవడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజైనా కూడా కార్మికులతో యాజమాన్యం పని చేయించడంపై వివాదం నడుస్తోంది. ఇప్పుడు స్మెల్ మామూలుగా రాదు, వీళ్ళకు అప్పుడు రియాక్టర్ వేలింది. వరుస ఘటనలతో కార్మికుల్లో భయం కనిపిస్తోంది. పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాద స్థలానికి వెళ్లిన స్థానికులు పరిశ్రమ నిర్వాహకులపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికల్లాగా ఈ రియాక్టర్లు పేలుడు ఘటనలు కనిపిస్తున్నాయని అధికారులు వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.